ఏం చేస్తున్నారా? ఎక్కడ పోతున్నాం? ఎక్కడ పోతున్నామమ్మా? ఆచిపోతున్నామా? ఒక్కడికి పోతున్నాంరా. అచ్చి అచ్చి. సో మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్. సో ఈ వీడియోలో నేను హౌ వీఆర్ ట్రావెలింగ్ విత్ అవర్ టాడ్లర్ అనేది చూపిస్తాను అనమాట. ఎట్లా ప్రిపేర్ అయ్యాను, ఐ మీన్ లైక్ ఏమేమి పెట్టుకున్నా, వాడికి ఫుడ్ కానీ ఎట్లా మేనేజ్ చేస్తాము. సో ఇంత ప్రిపేర్డ్ వెళ్తాము మేము ప్రతిసారి వెళ్ళేటప్పుడు. అక్కడ ఫుడ్ కానీ ఇంకేదైనా కానీ ఎవ్రీథింగ్, ఫ్లైట్లో వాడిని పడుకోబెట్టడం కానీ, సో అవన్నీ కూడా ఈ ఇందులో చూస్తారనమాట మీరు. ఆడుకుంటున్నామంతా అన్నమే సిక్యూరేసి ఆడుతున్నామా? ఇవి మనం చెప్దామా? ఇదిగో ఇందులో అన్నమేసి, కూరేసి, పప్పేసి, చారేసి, నెయ్యేసి అన్నీ కలిపి నీకో ముద్ద, అమ్మకో ముద్ద, నాన్నకో ముద్ద, అన్నీ తిన్నాక చీకటి కూడా దారి 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 అగో చెప్పు, అక్కడ హాయ్ చెప్పు. హాయ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు వాడు ఫుల్ ఆడుకునేలా చూస్తామన్నమాట. అంటే వాకింగ్ కానీ ఏదైనా కానీ వాడి ఇష్టం, ఇంకా ఫుల్ ఆడుకొని టైర్డ్ అయిపోయేలా చూస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్లైట్స్ ఎప్పుడు వాడి ఫుడ్ టైంకి అండ్ నాప్ టైంకి సింక్ అయ్యేలా తీసుకుంటాం. సో దట్ ఫ్లైట్లో మంచిగా నిద్రపోతాడు అండ్ మంచిగా తింటాడు. వాడికి ఫ్లైట్ ఆల్మోస్ట్ టైంపాస్ అయిపోతుంది అనమాట అట్లా. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎక్కగానే వాడికి ఫస్ట్ తినిపించేశాను, ఎందుకంటే ఫుల్ ఆడుకున్నాడు కదా. సో మంచిగా తింటే నిద్రపోతాడని చెప్పి. సో టేక్ ఆఫ్ అయిపోయే టైంలోపు వాడు మంచిగా నిద్రపోయాడు. ఆల్రెడీ టేక్ ఆఫ్ ముందే నిద్రపోయాడు, బట్ రైట్ టైంలో నిద్రపోయాడు అనమాట. వాడికి ఆ టేక్ ఆఫ్ ప్రెషర్ తెలియకుండా, చెవులకి నొప్పి వస్తుంది కదా, సో అది కూడా తెలియకుండా నిద్రపోయాడు. సో కొద్దిసేపు నిద్రపోవడం వల్ల మేము కూడా మంచిగా రిలాక్స్ అయ్యాము. అండ్ మేము మధ్యలో సీట్ బ్లాక్ ఉన్నది తీసుకున్నాం అనమాట. సీట్ ఎంటీ వస్తుంది అనుకున్నాము, బట్ ఒక టేబుల్ లాగా పెట్టి బ్లాక్ చేశారు. బట్ స్టిల్ దట్ హెల్ప్ డస్. మేము వాడిని మీద పెట్టుకోవడం కాకుండా దాని మీద పడుకోబెట్టాము. సో వాడు పడుకున్నంతసేపు మేము కూడా అలా అలా నిద్రపోయాము. కొద్దిసేపు 1 hour అలా పడుకున్నాడు. 1 hour తర్వాత లేచాడు. మళ్ళీ కొంచెం సేపు బ్రౌజీ ఉంటుంది కదా, సో అట్లా ఇంకొద్దిసేపు కామ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా అది ఇది అని చెప్పి ఆటలాడుతూ ఉన్నాడు కొద్దిసేపు. వచ్చేసాం మేము పోర్చురికో. వాడు హీ డిడ్ సో గుడ్. మంచిగా ఉన్నాడు, మంచిగా తిన్నాడు, మంచిగా పడుకున్నాడు. మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామో అట్లా చాలా బాగా కోఆపరేట్ చేశారు ఫ్లైట్కి. సో ఇప్పుడు ఇంటికి వెళ్తాం అన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హోల్ ట్రిప్కి నేను ఏం ప్రిపరేషన్స్ చేశాను వీడి కోసము అనేది చూపిస్తాను, అండ్ మా కోసం కూడా. ఓకే, సో మొత్తానికి ఈరోజు ఇంటికి వచ్చాము. సో ఇదన్నమాట అపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ బిఫోర్ ఎనీ ట్రిప్. సో నేను ఇట్లాంటి స్నాక్స్ అనమాట మా కోసం, ఇట్లాంటి స్నాక్స్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఇట్లాంటివి అయితే పెట్టుకుంటా. నెక్స్ట్ ఇది కాకరకాయ కారం పొడి అనమాట, ఇంట్లో చేసింది. ఇది కూడా ఒక్క పూట 2 పూటలైనా పనికి వస్తుంది కదా అని చెప్పి అది తీసుకున్నా. అండ్ దెన్ ఇది కొబ్బరి కారం అనమాట. ఇది కూడా జస్ట్ రైస్ చేసుకుంటే రైస్లో తినడానికి అట్లా ఉంటాయి కదా, సో అట్లా. నెక్స్ట్ మా వాడి కోసం, వాడికి ఎప్పుడైనా రెడీ ఉండడానికి, సో బేసిక్గా ఎయిర్బిఎన్బి తీసుకుంటాం అనమాట. ఇట్ విల్ బి లైక్ అనదర్ హోమ్. సో నెక్స్ట్ వెళ్ళి షాపింగ్ రేపు. నార్మల్గా రోడ్ ట్రిప్ అయితే అన్నీ తెచ్చేసుకుంటాము బికాస్ వీఆర్ కమింగ్ ఆన్ ఫ్లైట్. సో రేపు షాపింగ్ వెళ్ళి వాడికి కావాల్సిన ఫ్రూట్స్ అట్లాంటివన్నీ ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఇక్కడ తీసుకుంటాము. బట్ ఫుడ్ కోసము, లంచ్ డిన్నర్ ఫుడ్ కోసము జనరల్గా రైస్, పప్పు అవన్నీ వేస్తాం కదా, సో అవన్నీ నేను ఇలా
నానబెట్టి తడంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసి దాంట్లోనే ఉప్పు, పసుపు, ఉప్పు, కారం కొంచెం వేస్తా. బట్ అవన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం ఇట్లా లైట్గా పలుకులుగా మిక్సీ పట్టినా అనమాట. సో దట్ ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతుంది అని చెప్పి. సో ఇది వాడికి డైలీ ఫుడ్ సెట్ అయిపోయినట్టే. స్నాక్స్ కోసం అని చెప్పి ఇవి లడ్డూలు. నేను ఒకవేళ మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియోలో చూడండి. డ్రై ఫ్రూట్ లడ్డు బట్ డైలీ ఒకటి ఇస్తున్నా. సో అది ప్రిపేర్ చేశాను. వెజ్జీస్ అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ కూడా రేపు వెళ్ళి తెచ్చుకొని, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎనీ ఇయర్బిఎన్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నెక్స్ట్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడికి ఫుడ్ క్యారీ చేయడం కోసం ఇది ఒక హాట్ బాక్స్ అనమాట. సో ఇది టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇట్లా ప్రెస్ చేస్తే దీని లోపల ఇది ఒకటి ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడే వాష్ చేశాను, అందుకే వాటర్ ఉన్నాయి. ఇట్లా అంటే స్పూన్ లాగా అవుతుంది అనమాట. సో ఇది ఇప్పటిదాకా నేను కొన్న వాటిలలో బెస్ట్ పర్చేస్. ఎందుకంటే జస్ట్ బాక్స్ ఇందులో ఫుడ్ పెట్టుకుంటే స్పూన్ కూడా అయిపోతుంది. అండ్ మెస్సీగా ఉండదు. స్పూన్ కూడా అందులోనే పెట్టేసుకోవచ్చు. అండ్ వేరే ఏమైనా చిన్న ఐటమ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడం కోసం అని చెప్పి వాడి కోసం ఇట్లా చిన్న కప్స్ ఒకటి ఇట్లాంటివి కొన్ని పెట్టుకుంటా అనమాట. నా దగ్గర ఒక 5 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏదన్నా చిన్న ఫుడ్, ఫ్రూట్స్ కట్ చేసినవి కానీ అట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవి నాకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇట్లాంటివి నేను పక్క పెట్టుకుంటా. అండ్ దెన్ వాడికి వాటర్ బాటిల్ ఆల్రెడీ ఒకటి ఉంది, స్పిల్ ప్రూఫ్. నెక్స్ట్ పాలు కానీ వాటి కోసం ఇది ఇంకొక బాటిల్, ఇది కూడా స్పిల్ ప్రూఫే. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకనంటే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో కొంచెం మెస్సీగా ఉంటుంది కదా. సో మెస్సీ అవ్వకుండా మనకు కొంచెం కంఫర్టబుల్గా నీట్గా అయిపోయేటట్టు ఉంటుంది అనమాట. సో వాడి కోసం తెచ్చినవి ఇవి. అండ్ మా కోసం ఇవి అనమాట. రేపు మళ్ళీ గ్రాసరీ స్టోర్ వెళ్ళినప్పుడు రైస్ కానీ అట్లాంటివి తెచ్చుకుంటాం. బయట తినమని కాదు, కానీ ఇప్పుడు 1 వీక్ ట్రిప్ అంటే ఎవ్రీడే బయట తినలేము. అండ్ అప్పుడప్పుడు హోమ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అట్లాంటివి ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇవి, లేదంటే ఇవి 4 మెంబర్స్కి ఇన్ని సరిపోవు. బట్ అప్పుడప్పుడైనా మనకు తినడానికి కావాలి అనిపించినప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇది. సో ఇది నా ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. I'll give you the home tour. ఇదంతా లివింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి చూద్దాం. రాగానే రైట్ సైడ్ వాల్కి ఇదంతా మంచి మిర్రర్ ఉందన్నమాట. ఓకే, అక్కడ ఒక ట్రీ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. అండ్ స్మాల్ కోట్, మై హ్యాపీ ప్లేస్ అని చెప్పి. నెక్స్ట్ ఇలా వస్తే లివింగ్ రూమ్ విత్ నైస్ వ్యూ. మా ఇల్లు ఆల్రెడీ ఆడటం స్టార్ట్ చేసిండు. ఓకే, నెక్స్ట్ ఇలా తిరిగితే ఒక బెడ్రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది. లెట్స్ గో టు కిచెన్. మా యూనిట్ బాబు ఆల్రెడీ ఇదంతా తిరిగేస్తున్నాడు. స్మాల్ అండ్ క్యూట్. ఇక్కడ స్టవ్, ఇక్కడ అంతా కట్లరీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఓవెన్. దిస్ ఈస్ ఎ లిటిల్ స్టోరేజ్. అండ్ దెన్ సింక్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్లేట్స్ అండ్ గ్లాసెస్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, కొన్ని వాటర్, ఐస్ క్యూబ్స్ ట్రేస్, ఎంటీ. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న క్లాజెట్ విత్ క్లీనింగ్ సామాను అవి ఇవి ఉన్నాయి.
ఇక్కడేమో వాషర్ అండ్ డ్రయర్. దిస్ ఇస్ వాషర్, దిస్ ఇస్ డ్రయర్. చిన్న కిచెన్, చిన్నగా ఉంది బట్ అన్నీ పెట్టారు. ఇక్కడ కాఫీ మిషన్, సో చాలా చిన్న ఉంది బట్ ఇట్స్ గుడ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఓకే, వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక మంచి పెద్ద మిర్రర్ తోటి క్లాజెట్ వచ్చింది. అండ్ ఇక్కడేమో వ్యూ, ఇట్లా మొత్తం కర్టన్స్ అంతా వ్యూ. ఈ ఇల్లులన్నీ కూడా ఇట్లా ఇండియా ఇల్లు ఉన్నాయి అనమాట. సో ఏసీలో ఇక్కడ టెంపరేచర్ చాలా హాట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా యూఎస్లో అన్ని సెంట్రల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, హీటింగ్ సిస్టమ్ అండ్ కూలింగ్ సిస్టమ్. అట్లా 2 సిస్టమ్స్ లేవు, ఓన్లీ ఏసీస్ ఉన్నాయి అంతే. మోస్ట్లీ ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం అన్ని ఇండియా వైబ్ వస్తుంది. ఇండియా లాగా ఉంది. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్ వస్తే ఇక్కడ ఒక పెద్ద వాష్రూమ్ ఉంది. ఇట్ లుక్స్ గుడ్, బాగుంది, పెద్దగా ఉంది. అన్నీ లాక్ చేసి ఉన్నాయి. గుడ్, బాగుంది. చిన్నడా దాని లెట్స్ గో. చిన్నడా ఇక్కడ వచ్చి పెద్ద బెడ్రూమ్ విత్ వ్యూ. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి క్యూట్ బాత్రూమ్, ఫుల్ ఆఫ్ గ్లాసెస్, చిన్న క్లాజెట్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి చిన్న బేసిన్, ఫేస్ వాష్ అండ్ ఆల్, షవర్ అండ్ కమోడ్. సో అది మా క్యూట్ vacation house. I hope you like it. Wait for the next video. Bye bye. You bye chappu. Bye.